హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అనేది. ఈరోజు ధవళేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము. 3 కిలోమీటర్స్ ఉంటుంది ధవళేశ్వరం టెంపుల్. ఒడిశాలో ఇదొక ఫేమస్ టెంపుల్ అనొచ్చు. మా సైడు చాలా పెద్ద టెంపుల్ ఇది. మేము ఎప్పుడైనా ఇక్కడికే వెళ్తూ ఉంటాము. మేము పోయే రూట్లో మొగనిరేకు పూలు అని ఉంటాయి. అవి స్మెల్ మంచిగా ఉంటాయంట. దాని దగ్గరకు పాములు కూడా వస్తాయి అంటారు. అది టెంపుల్. మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు, ఫస్ట్ నుంచి కాకుండా. చూడండి చాలా బాగుంది కదా టెంపుల్, చాలా పెద్దది. ఇంతకుముందు ఇక్కడ పూజలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. ఒడిస్సాలోనే పూజలు చాలా ఎక్కువ. శివరాత్రి టైంలో చాలా బాగుంటుంది ఈ టెంపుల్. జాతర, మనం జాతర అంటాము, ఇక్కడ సైడ్ వాళ్ళు తీర్థం అంటారు. తీర్థం పడుతూ ఉంటుంది. అసలు ఖాళీ ఉండదు అప్పుడు రావడానికి. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి పర్లేదు, కొంచెం చూడగలుగుతున్నాము. ఎండ ఉండింది, అందుకు ఎక్కువ చూపించలేకపోయినాం ఆ ప్లేస్ని. తర్వాత ఒక బీచ్ ఉంటుంది ఇక్కడ, గోపాల్పూర్ బీచ్. పైనుంచి చూస్తేనే బాగుంటుంది. కిందికి వెళ్తే మరీ ఎక్కలేము, చాలా ఇసుక ఉంటుంది. పైనుంచే బాగుంటుంది వ్యూ అనేది. కిందికి వెళ్తే మన బీచ్ సరదా తీరిపోతుంది. ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మేము 11కి ఏమో పోయినాం టెంపుల్కి. ఇంకా అందుకు మేము వాటర్లోకి ఏం దిగలేదు. అప్పుడు మామూలుగా అయితే వాటర్లోకి దిగుతాము. మా అన్న ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాము. ఇప్పుడు మేమిద్దరం అయినందుకు వాటర్లో దిగాలని ఇంట్రెస్ట్ లేదు. అక్కడ ఫోటో తీస్తా అని చెప్పి కూర్చోబెట్టినాడు. 15 నిమిషాలు ఎండకు కూర్చోబెట్టినాడు. ఈ పిల్ల మరీ దొరకదనుకున్నట్టున్నాడు. ఎండ ఎక్కువ ఉన్నందుకు మేము ఇంకా తొందరగా ఇంటికి బయలుదేరిపోయినాము. నెక్స్ట్ టైం బాగా చూపిస్తాను వీడియో అనేది. మా చెల్లి అన్నయ్య వస్తున్నారు నెక్స్ట్. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఖచ్చితంగా. అప్పుడు వాటర్లోకి దిగుతాం. వాటర్లో దిగేదే చాలా బాగుంటుంది, మాకు ఇష్టం అది. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్, ఒక లైక్ మాకు బూస్టప్ ఇస్తుంది.